ఇండియాలో ఏ ఒక్కరు కూడా ఆకలితో పడుకోకూడదు అనే ఉద్దేశంతో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అండర్ లో స్టార్ట్ చేసిన కాన్సెప్టే పీడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఇది ఒక్కో స్టేట్ లో ఒక్కో పేరుతో రన్ అయినప్పటికీ దిస్ ఆల్ కమ్స్ అండర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అయితే ఫ్రీ రేషన్ అనగానే సౌత్ లో రైస్ ఇస్తారు, నార్త్ లో గోధుమలు ఇస్తారు. ఇవన్నీ ₹2 పర్ కేజీకి అమ్ముతా ఉంటారు. బట్ మీకు తెలుసా, రియాలిటీలో రైస్ తో పాటు 5-6 ఎసెన్షియల్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మీకు ఈ రైస్ కానీ గోధుమలు కానీ ₹2 కేజీ దొరికినా సరే గవర్నమెంట్ వీటి మీద ₹30-40 పే చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం, ఇవి తినకుండా క్వాలిటీ లేవని చెప్పి ₹10కి అమ్మేస్తాం. ఓవరాల్ గా ఇది మొత్తం స్మగ్లర్స్ పాలవుతుంది. వేరే దేశం వాళ్ళు క్లీన్ చేసుకుని తింటున్నారు. 1980s లో కేజీ బియ్యం ₹2కే స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు బియ్యం మార్కెట్ ధర ₹4 నుంచి ₹6 మాత్రమే. అంటే ఆ సిస్టమ్ లో ఈ రోజు మనం కేజీ బియ్యం ₹20-25 పెట్టి కొనాలి. అప్పుడు మనకి మంచి క్వాలిటీ బియ్యం దొరుకుతుంది. అయితే కేజీ బియ్యం రూపాయికి ఇవ్వడం వల్ల ఇది వేరే దేశాలు తరలి వెళ్ళిపోవడమే కాకుండా దీంతో పాటు